వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. అసలు షుగర్ యూజ్ చేయకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ వరకు పెరుగు తీసుకొని 1 కప్ వరకు బెల్లం వేసి, బెల్లం అనేది పెరుగులో బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా బీట్ చేసుకుని కలుపుకున్న తర్వాత 1 కప్ వరకు కోకో పౌడర్ కూడా వేసుకొని బాగా బీట్ చేయండి. మనం ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా బీట్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయాలండి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అలాగే 1 కప్ వరకు మైదా వేసి ఒకసారి బీట్ చేసి 1 కప్ వరకు ఆయిల్ కూడా వేసి బీట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1 కప్ వరకు పాలు వేసుకొని కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మూత్గా బీట్ చేసుకోండి. అలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుని కేక్ ప్యాన్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి 1 స్పూన్ వరకు మైదా వేసి స్ప్రెడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో డిమోల్డ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో అరగంట పాటు ఉడకనివ్వండి. అలా అరగంట పాటు ఉడికించినప్పుడు మనకి కేక్ అనేది ఉబ్బి చాలా ఫ్లఫీగా వస్తుందండి. మీరే చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా వస్తుంది. ఆ టైంలో మనకు ఉడికిందా లేదా అని స్పూన్ కానీ నైఫ్ కానీ పెట్టి ఒకసారి చెక్ చేయండి. ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అలా వచ్చిన టైంలో మన స్టవ్ ఆపేసి కేక్ బాగా పక్కన పెట్టుకొని చల్లారాక ఆ ప్లేట్లోకి సర్వ్ చేయండి. తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతేనండి, చాక్లెట్ కేక్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.